దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఏం చేస్తున్నారు? ఉదయం 5 to 6 ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు చక్కటి వాక్యం ప్రార్థన వస్తుంది రోజు కూడా, మార్నింగ్ ఈవినింగ్. మీరందరూ కూడా వినాలి కదా. చాలామందికి అన్నిటికీ టైం ఉంటుందండి. తినడానికి ఉంటుంది, పడుకోవడానికి ఉంటుంది, టిఫిన్ చేయడానికి ఉంటుంది, భోజనం చేయడానికి ఉంటుంది, చుట్టుపక్కల వారితో ముచ్చట్లాడడానికి ఉంటుంది, సెల్ ఫోన్ చూడడానికి ఉంటుంది, వాక్యం వినటానికి ఉండదు, వాగ్దానం వినటానికి టైం ఉండదు. ఎందుకు అంటే మనుషులు ఎట్లయిపోయారంటే దేవుని వెతకడం మానేశారు. ఈ రోజుల్లో కరోనా వచ్చినప్పుడు నేను ఒక పూట వాగ్దానం ఇస్తే అమ్మ 2 పూటలు ఇరా, మిడ్ నైట్ ప్రేయర్ పెట్టరా, పొద్దున పెట్టరా, తెగ ఫోన్స్, తెగ మెసేజెస్. ఎందుకు అంటే కష్టంలో ఉన్నాం కదా. అలా ఎప్పుడూ ఉండద్దండి. దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం ప్రేమించాలా. వింటున్నారా? కష్టకాలంలో ఎక్కువ ప్రేమించడం, సుఖంలో మంచి రెస్ట్ తీసుకోవడం మంచిది కాదు. అది దేవుని పిల్లల లక్షణం కాదు. మన స్వార్థపరులం కాదు, మనం ఏదో వెతుక్కొని అడుక్కునే వారం కాదు. దేవుని బిడ్డలం మనం. ఆయనగా ప్రేమించాలి. మనం ఆయన మాట వినాలా, ఆయనతో సన్నిహితంగా ఉండాలి, ఆయనతో సాంగత్యం, సహవాసం, దేవునితో తండ్రిగా బిడ్డగా మన బంధం ఉండాలి దేవునితో. ఈరోజు కష్టం వచ్చింది అయ్యా అని తెగ ప్రార్థన చేస్తాడు, కష్టం పోయినాక దేవునికి స్తోత్రం చెప్పడు తప్పు. మనం అలా ఉండొద్దని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలో ఉన్న భక్తి నీకుంది. ఇప్పుడు సావు భయం, అప్పుడు రోగ భయం, అప్పుడు ఏ గోళ లేదండి. ప్రశాంతంగా అందరూ ప్రార్థన, ఇక మంచాల మీద అతుక్కుని ఎప్పుడు చచ్చిపోతామనే భయాందోళనతో ఉన్నారు. ఆ పీరియడ్ అయిపోయినాక ఫ్రీ అయిపోయారు క్రైస్తవులు. దేవుని బిడ్డల కోసం చెప్తాను నేను, బయట వాళ్ళ కొరకు కాదు. ఎవరైనా కానీ యేసు దేవుడు రక్షకుడు. ఇంకెవరైనా మారని వారు ఉంటే మీ హృదయంలో క్రీస్తుని అంగీకరించి రక్షకుడిగా చేర్చుకోండి. మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వండి. ప్రభు కోసం బ్రతకడానికి ఒక మంచి తీర్మానం తీసుకోండి. రెండో విషయం, ఈ లోకంలో కూడా మనకి శ్రమలు, కష్టాలు ఇవన్నీ కామన్ థింగ్స్. వీటి గురించి మీరు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు. వాళ్ళు ఇట్లా అన్నారండి, వీళ్ళు అట్లా అన్నారండి, వాళ్ళు ఇవన్నీ సిల్లీ థింగ్స్. మనల్ని అంటానే ఉంటారు, మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఎవరిదని నిన్ను విడువని దేవుడు కదా, నిన్ను ఎడబాయిన దేవుడు కదా, నీతో ఉండే దేవుడు. మరి ఆయనకు నువ్వు ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి? ఆయనతో నువ్వు ఉండే విధానం ఏంటి? ఆయనకి నువ్వు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఆయనతో కలిసి ఉన్నావా, వేరుగా ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే మనందరం కూడా దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలని మార్నింగ్ ప్రేయరు 5 to 6, ఈ దినం వాగ్దానం, ఈవినింగ్ లైవ్. కాబట్టి మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి. ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించెదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. ఇత్తడి ప్రాకారం ఎట్లుంటుందండి? ఎవరైనా పడగొట్టినా, అది కొట్టినా కానీ ఇత్తడి ప్రాకారం అంటే దేవుడు మనల్ని అలాగా అనేకులకు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మనం దేవునితో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు బలవంతంగా ప్రార్థన, బలవంతంగా వాక్యం, బలవంతంగా వాగ్దానాలు, బలవంతంగా ఏదో వినాలో చూడాలో పోవాలా. అలా కాదు. మీరు ఈరోజు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ యవ్వన జీవితాన్ని ఇత్తడి ప్రాకారంగా, ఇత్తడి ప్రాకారం, గట్టి ఇత్తడి ప్రాకారం ఇంటి చుట్టూ ఉన్న ఒకవేళ మన ఇత్తడి ఎంత స్ట్రాంగ్ అండి, నిన్నంత స్ట్రాంగ్ చేస్తాడు దేవుడు. పడగొట్టజాలని. అంతేకాకుండా ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి నిన్ను పడగొట్టజాలని ప్రాకారం, ఇత్తడి ప్రాకారంగా అంటే స్ట్రాంగ్గా, బలంగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు చెప్పండి? ఎలా చేస్తాడు దేవుడు? మనం ఆయనతో ఉన్నప్పుడు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వేం పడిపోయేదానివి కాదు. నీ కుటుంబం ఏమంటారు, నలిగిపోతుంది, అయ్యో మేము బాధల్లో ఉన్నాం, మా పని అనుకోకండి. దేవుడు నిన్ను స్ట్రాంగ్గా చేయబోతున్నాడు. బలంగా, నిన్ను అతి శక్తివంతంగా నిన్ను సిద్ధపరుస్తాడట దేవుడు. నీకు తోడై ఉండి బలంగా నిన్ను ఒక మంచి ఏమంటారు, ఏది వచ్చినా నీ ఇత్తడి ప్రకారం ఇట్లా కొట్టినా కానీ దానికి ఏం కాదు. అట్లనే ఎన్ని నీకు వచ్చినా నువ్వు గట్టిగా ఉండబోతున్నావు. అది దాని మీనింగ్. కాబట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండు. ప్రతి సమస్యల్లో దేవుడు మీకున్నాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను బహుబలముగా చేసేదను. ఈరోజు వాగ్దానం వింటున్నారా? నీకు నేను తోడై ఉండి బహుబలముగా నిన్ను ఉంచేదను, బహుబలముగా నిన్ను ఉంచేదను, చేసేదను బహుబలంగా. కాబట్టి ఏ విషయంలో మనసులో బాధ పెట్టుకోకండి. ప్రార్థన శక్తి, దేవునితో గడపడం, ఇది మాత్రం మీరు స్ట్రాంగ్ ఉండాలి. దేవుని వాక్యం గట్టిగా పట్టుకోవాలి. దేవుని తట్టే మన కన్నులు ఎత్తి చూడాలి. ప్రభు తట్టు ఉండాలి. ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్, ఒక బలము కలిగిన జనాంగముగా
నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తయారు చేయబోతుండగా అందరూ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పి, నేను చెప్తున్న ప్రతి మాటని మీరు విని రిసీవ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఆ బిడ్డలందరినీ రక్షించండి. రక్షణ లేని కుటుంబాలన్నీ రక్షణ పొందాలి యేసయ్య. మారు మనసు లేని వారు మారు మనసు పొందాలి. నానావిధ రోగాలతో వారు యేసు పొందిన గాయముల వలన స్వస్థత నొంది తిని అనే మాట నెరవేర్చబడాలి. దారిద్రత, శాపము, అప్పులు, ఇల్లు లేనితనం, పేదరికం అనే ఆ యొక్క బలహీన స్థితి నుంచి నీవు కార్చిన రక్త బలియాగం, నీవు పొందిన సిలువ త్యాగము ద్వారా దరిద్రత నుండి, శాపం నుండి విడిపించిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. అంతేకాక ప్రభా, గర్భం లేని గర్భాలు తెరవబడాలి. ఇంట్లో గొడవలు, కొట్లాట్లని స్పిరిట్ అణిచివేయబడాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. తండ్రి, ఇతర దేశాలు మా ప్రియులందరూ రక్షించబడి క్షేమంగా, భద్రంగా, ఆత్మీకంగా, బలంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతలన్నీ కూడా తీర్చండి. భారతదేశం మా ప్రియులందరినీ రక్షించి అయ్యా, మా దేశ నాయకులని, మా అధికారులని స్వాధీనంలో తీసుకొని నీ కాపుదల, భద్రత వారికి ఉంచండి. అయ్యా, దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడి శత్రు చేతి నుంచి విడిపించి వారు ఐక్యతలో, సంఘాలకు ఐక్యత, సేవకులకి ఐక్యత దయచేయండి. సేవకులకి మధ్యలో ప్రతి భేదము కొట్టివేయబడి ఆత్మ కలిగించే ఐక్యతలో దైవజనులు, సంఘాలు నడుచుకుని కృప దయచేయండి. అయ్యా, ఎవరెవరు తండ్రి కోర్టు కేసులు ఉన్నారు, విడుదల దయచేయండి. వారి అబద్ధపు, అన్యాయపు, అక్రమ కేసులు కొట్టివేయబడాలని ఆయన మోసం చేసిన వారి చేతుల నుంచి విడిపించండి. మా డబ్బు ఎవరు తీసుకుని నిద్రబట్టదు తెచ్చి ఇచ్చేవారికి భయం కలుగ చేయండి. అంతేకాక ప్రభా, మాకు మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, మా మీదకి లేచేవారు ఒక్క దిక్కు నుంచి 7 దిక్కులు పారిపోవాలి యేసునామములో. అట్టి విధంగా మీరు గొప్ప కార్యం చేయండి ప్రభా. ఎవరెవరు ఒక్కొక్క సమస్య ఎత్తిపడుతున్నారు వారి ప్రతి సమస్యకి మీరు జవాబు ఇవ్వండి నాయన. చిన్నపిల్లలు ఎవరు సిక్కున్న స్వస్థపరచండి. చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్న వారిని కాపాడి భద్రపరిచి వారి క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి, మంచి చదువుకోవాలి, నీకును తల్లిదండ్రులకి గొప్ప పేరు తేవాలి నాయన. కాలేజెస్కి వెళ్తున్న వారు, యూనివర్సిటీలో ఉన్నవారు ప్రతి బిడ్డని మీరు ప్రొటెక్ట్ చేసి శత్రువు నుంచి విడిపించండి అయా. క్రైస్తవ సంఘాలను కాపాడి కల్వరి మినిస్ట్రీని భద్రపరిచి శత్రువు నుంచి విడిపించి అయా, ఉన్నతమైనటువంటి ఈ పరిచర్య ఇత్తడి ప్రాకారంగా ఈ సేవ మా కుటుంబం ఉండును గాకాని మేము బ్లెస్ చేస్తున్నాం. ఇది ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారికి తోడేయండి. వారిని ఇత్తడి ప్రాకారంగా కుటుంబం నుండి గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు కూడా అద్భుతమైన శక్తి కలిగిన పాత్రలుగా ఈ సంవత్సరం ఉందిరుగా కానీ దీవిస్తూ శుభములు పలుకుతున్నాం. ఎవరెవరి కొరకు ఇంకా మేము ప్రార్థన చేయలేదు, ఎవరి సమస్యలు ఏంటో అవన్నీ తీర్చండి. కాపుదల భద్రత ఏంటి. ఈ యొక్క వాగ్దానం లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వర్ధలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం, షేర్ చేయటం, మంచి కామెంట్స్ పెట్టడం, అందరికీ పంపడం మంచిదా కాదా? పంపండి. ఎందుకు? అందరు వినాలి, అందరూ చూడాలి, అందరు బలం పొందాలి. దేవుడు అందరి కొరకు ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం. నేను కూడా దీన్ని మొదటిగా ప్రిపేర్ అయ్యి మీకు మా కుటుంబానికి, మా జీవితానికని. రెండో విషయం, ఎవరు బెల్లంపల్లి రావాలన్న శనివారం జరిగే సువార్త సభ, శక్తి కలిగిన ఆరాధన, ప్రార్థన వర్తమానం, ఆదివారం మొదటి ఆరాధన అటెండే వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ఆదివారం 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్. రెండో విషయం, ఆగస్టు 15 అద్భుతమైనటువంటి యవనస్తులు కూడికండి. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ ప్రిపేర్ అవ్వండి. బెల్లంపల్లిలో 10 నుంచి 1 గంట కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హయత్ నగర్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్లో యవనస్తులు కూడిక 15 ఆగస్టు ఉదయం 10 నుంచి, అంటే 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. 10 నుంచి 1:30, 2 చక్కటి వర్షిప్, ప్రార్థన అన్నీ కూడా ప్రభు సిద్ధపరచబోతున్నాడు. దేవుడు మీ అందరినీ నడిపించి యవ్వనులు బలం పొందాలని ప్రార్థన చేస్తున్నాం. రెండోదిగా, బైబిల్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం ఎవరు చేయాలన్నా, మరి ఆల్రెడీ తెలుగు మీడియం బెల్లంపల్లిలో స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోయిందండి. చక్కగా అద్భుతంగా స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియం చేసేవారు, పిలుపు దర్శనం కలిగిన యూత్ బాయ్స్, యూత్ గర్ల్స్, మీ పేర్లు, మీ అడ్రస్ అంతా కూడా వాట్సాప్ నెంబర్కి పంపండి. ఇంటర్వ్యూ ఉంటుంది. చక్కటి ఉపదేశం, ప్రార్థన, ఆత్మీయతో పరిచయతో కూడినటువంటి 1 ఇయర్ బైబిల్ కాలేజ్ హైదరాబాద్లో. కాబట్టి సిద్ధపడండి. రెండవదిగా 9, 10, 11 బెల్లంపల్లి మీటింగ్స్. బెల్లంపల్లిలో ఉజ్జీవ సభలు 3 దినాలు ఎస్తేర్ గడిపిందండి. యూదులు గడిపారు, చరిత్ర తిరిగి రాసినట్టు. ఉపవాస ప్రార్థనలు 3 దినములు, శక్తి కలిగిన దినాలు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిన ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనం, మనందరం కలిసి వర్తమానం, ఆరాధన, శక్తి కలిగిన దైవ ప్రత్యక్షత పొందబోతున్నాం. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.